సోషల్ మీడియాపై బ్యాన్ ఏకంగా ప్రధాని రాజీనామా వరకు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకతను కంట్రోల్ చేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఏకంగా పదవినే కోల్పోయేలా చేసింది. నేపాల్ దేశంలోని యువత ఇప్పుడు ప్రపంచానికి కొత్త నిర్వచనం చెప్పడం కాదు, ఎన్నో కొత్త అంశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే యువతలో వచ్చే తిరుగుబాటు ఎంతలా ఉంటుంది అనేది మిగతా దేశాలకు రుచి చూపించారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. నేపాల్లో హింసాత్మక ఘటనలు తీవ్రస్థాయికి చేరడంతో తన పదవికి రాజీనామా చేశారు ఓలీ. సైన్యం సూచనతో పదవి నుంచి తప్పుకున్నారు. సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉంది. సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేసిన యువత ఆందోళనలు ఆగడం లేదు. పార్లమెంటు సహా ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేశారు. దీంతో ఓలీని రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. నేపాల్లో ఉద్రిక్తత పెరుగుతుండటంతో సరిహద్దులో భద్రత పెంచింది భారత్. దేశంలో సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన జడ్జన్ యువత ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మరోసారి రోడ్డెక్కారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ పార్లమెంటు ముందు భారీ ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. సమాచార శాఖ మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఇప్పటికే విమానాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యువత నిరసనలతో దేశ రాజధాని కాఠ్మండులో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలను అదుపు చేసేందుకు కాఠ్మండులో మరోసారి కర్ఫ్యూ విధించారు అధికారులు. యువత డిమాండ్ మేరకు ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత ప్రొటెస్ట్ కంటిన్యూ చేసింది. జడ్జన్ యువత నిరసనలతో ప్రభావంతో 2 కేబినెట్ మినిస్టర్లు రాజీనామా చేశారు. హోంమంత్రి పదవికి రమేష్ అలేక్, వ్యవసాయ మినిస్టర్ పోస్టుకు రామ్నాథ్ అధికారి రిజైన్ చేశారు. తాజాగా ప్రధాని కేపీ శర్మ తన పదవికి రాజీనామా చేశారు.
ఇక పొరుగు దేశమైన నేపాల్లో హింసాత్మక ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, నేపాల్లో పరిస్థితి చేదాడినట్టుగా తెలుస్తుంది. ప్రధాని ఓలీ కూడా రాజీనామా చేశారు. పూర్తి సమాచారం ఏంటి? ఖచ్చితంగా అంటే నేపాల్లో రాజకీయ సంక్షోభం ఇంకా ముదురుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ కూడా నేపాల్లో ఇంకా ఉద్రిక్తలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొద్దిసేపు క్రితమే నేపాల్ ప్రధాని తన పదవికి కూడా రాజీనామా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కేపీ శర్మ ఒలి రాజీనామా చేస్తూ తన నిర్ణయం తీసుకుంటూ ఈ యొక్క ఒక ప్రకటన కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు నేపాల్ ప్రధాని రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఆ దేశ పగ్గాలన్నీ కూడా సైన్యం చేతులకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు సైన్యం ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా వారు ప్రయత్నం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో, అంతర్జాతీయ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం నేపాల్లో క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇవన్నీ ప్రయత్నాలు కూడా చేపడుతున్నాము. ముఖ్యంగా ప్రధాని నివాసం దగ్గర భారీ ఎత్తున భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అక్కడ నుంచి ప్రధాని సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయేందుకు కూడా మిలిటరీ కూడా పూర్తి స్థాయిలో సాయం అందిస్తుందని చెప్పేసి కూడా ఉన్నటువంటి నేపాల్ ఆర్మీ చీఫ్ కూడా కొద్దిసేపు క్రితమే ప్రకటన కూడా చేపట్టడం జరిగింది. మరోవైపు నేపాల్లో ఈ యొక్క ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని ఆందోళనకారుల్ని పంపించేందుకు ప్రయత్నం చేసేప్పుడు కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలకి వారికి కొంత భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్మీ అధీనంలో ఇప్పుడు నేపాల్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాలను కూడా కొద్దిసేపు క్రితమే అధికారులు కూడా మూసివేసిన కూడా తెలుస్తున్నాయి. దాదాపు 300 మంది సైనికులు కూడా అక్కడ నేపాల్ విమానాశ్రయంతో పాటు ప్రధాని నివాసం దగ్గరికి చేరుకునేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే వరకు మంత్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికార నివాసం నుంచి కూడా ఆర్మీ హెలికాప్టర్ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులను కూడా తరలిస్తున్నారు. ఎందుకంటే ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రుల నివాసం కావచ్చు, ప్రధాని నివాసంలో నిప్పు పట్టేందుకు ప్రయత్నాలు కూడా చేపడుతున్నారు. కాబట్టి కొంత ఉద్రిక్త నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ భద్రతా సిబ్బంది అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అత్యధిక మంది యువతతో పాటు పాఠశాల విద్యార్థులు ఎక్కువగా ఈ యొక్క ఆందోళన కూడా వారు పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే నేపాల్లో దాదాపు 2 రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా సోషల్ మీడియా సంబంధించినటువంటి బ్యాన్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇటు నేపాల్ కు వెళ్లాల్సినటువంటి విమానాలు ఏదైతే ఢిల్లీ నుంచి కాఠ్మాండూకు వెళ్లాల్సినటువంటి ఇండిగో విమానాలు కావచ్చు, త్రిభువ విమానాశ్రయానికి వెళ్లాల్సినటువంటి కొన్ని విమానాలు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి. ఆ విమానాన్ని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్టు కూడా విమాన శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. నవీన్, ప్రధానంగా నేపాల్లో 2 అంశాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అవినీతి అంశం, ఇంకోటి సోషల్ మీడియా బ్యాన్. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసినా కూడా యువత ప్రొటెస్ట్ ఆపలేదు అంటే అవినీతిపై నేపాల్ ప్రజలు ఎంతలా విసిగిపోయారనేది అర్థమవుతుంది. మరి దీనిపై మరి అక్కడి ప్రభుత్వం కానీ లేకపోతే సైన్యం కానీ ఏమైనా స్పందించాయా? మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా, లేకపోతే కొత్త ప్రధానిని ఎన్నుకుంటారా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా బ్యాన్ సంబంధించినటువంటి అంశాలపైన చాలా కీలకంగా చర్చ కూడా జరిగింది. కేవలం నేపాలే కాకుండా ఇతర దేశాలకు కూడా ఈ బ్యాన్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా అనేక అంశాలపై కూడా చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ బ్యాన్ ఎందుకు చేపట్టడం జరిగింది, మళ్ళీ అకస్మాత్తుగా ఎందుకు ఎత్తివేశారనే అంశాలపై కూడా ఎక్కువగా విద్యార్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి యువత వారు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. చివరి మూమెంట్ కి వారు చేపట్టినటువంటి ప్రొటెస్ట్ తోటి ఇప్పుడు ప్రధాని రాజీనామా కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాబట్టి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎక్కువగా అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడము, అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రధాని కావాలని చూడనట్టు ఉండడము, అన్ని తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఎవరికి సమాచారం ఇవ్వకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఎక్కువ చాలా మంది విద్యార్థులకు కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఆ నేపాల్ దేశం అంతా కూడా పోలీస్ ఆధీనం కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ నేతృత్వంలోనే ఇటు ప్రధానికి భద్రతతో పాటు ప్రధాని ఇతర ప్రాంతాలకు పంపించేందుకు ఈ ఏర్పాటు కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది.
నవీన్, ప్రధానంగా సైన్యం సూచనతోనే ప్రధాని ఓలీ రాజీనామా చేశారని చెప్తున్నారు. మరి సైనిక పాలన వచ్చే అవకాశం ఉందా ఈ నేపథ్యంలో? మరి అక్కడ సాధారణ పరిస్థితులు రావడానికి అక్కడ సైన్యం కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి? అక్కడ యువత ఇంకా ఆందోళనలు కొనసాగిస్తున్నారా? ప్రస్తుతం ఇంకా ఆందోళన అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఇంకా ఉధృతంగా అక్కడ ఉన్నటువంటి యువత కూడా ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. మొదటగా ప్రధాని నివాసంలోకి చచ్చిపోయేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు వారిని ఆపేందుకు కూడా ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే ఎప్పుడైతే యువత ఒకసారిగా ప్రధాని నివాసానికి లోపలికి వెళ్ళిపోవడము, అక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి కొంత సామాగ్రికి నిప్పు పెట్టడంతో ఒకసారిగా ఇంకా ఆందోళనలు ఉధృతంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా భావించారు. వెంటనే ప్రధానికి కూడా ఈ యొక్క సమాచారం కూడా అందించడం జరిగింది. దాంతో పాటు ప్రధాని అక్కడ ఉన్నటువంటి మంత్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి వారితో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపై చర్చించారు. రాజీనామా చేస్తే ఖచ్చితంగా కొంత శాంతియుతంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రధాని రాజీనామా చేసి కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇంకా శాంతియుతంగా జరిగేందుకు కూడా కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయని కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇది నేపాల్ అంతా కూడా ఇటు ఉధృతంగా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి ఈ వారం 10 రోజుల పాటు నేపాల్ అంతా కూడా సైన్యం చేతుల్లోనే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. పొరుగు దేశమైన నేపాల్లో హింసాత్మక ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. నిరసనకారులు పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో 19 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికార యంత్రాంగం జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఈరోజు హెచ్చరించింది. నేపాల్లో చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్నటి నుంచి నేపాల్లో జరుగుతున్న ఘటనలు తమని తీవ్రంగా కలిచివేశాయి. ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొంది. స్నేహపూర్వక పొరుగు దేశంగా సంబంధిత వర్గాలని సంయమనం పాటిస్తూ శాంతియుత చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్లు భారత్ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నేపాల్ రాజధాని కాఠ్మండుతో పాటు పలు ప్రధాన నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో భారతీయులు ఎలాంటి సమూహాల్లో పాల్గొనవద్దని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన మరుసటి రోజే నిరసనలు మళ్లీ హింసాత్మకంగా మారడంతో అధికారులు కాఠ్మండు రింగ్ రోడ్డు పరిధిలో నిరవధిక కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో నిరసనలు, సమావేశాలు, సభలపై పూర్తి నిషేధం విధించినట్లు కాఠ్మండు జిల్లా అధికారి చబిలాల్ రిజాల్ వెల్లడించారు.